బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. సో అది చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. సో మా ఇంట్లో మా వారు తయారు చేస్తారు, ఎప్పుడు ఆయనే కుక్ చేస్తారు. ఫ్రైడ్ రైస్ అంటే స్పెషలిస్ట్ ఆయన. సో జనవరి 1 రోజున వండారు, దాన్ని నేను వీడియో తీశాను, అది మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయో ప్లీజ్ నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాంటి వీడియోస్తోనే మ్యాక్సిమం మీ ముందు ఉండడానికి ట్రై చేస్తాను, వీడియోస్ తోటి రావడానికి. ఓకేనా? సో రెసిపీస్ అయితే నేను కనపడకుండా ఓన్లీ రెసిపీస్ విత్ వాయిస్ ఓవర్ పెట్టేస్తానండి. చాలా రెసిపీస్ వచ్చి నాకు బాగా చేస్తాను. సో అవన్నీ మీతో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే ఇలా పెట్టామంటే మళ్ళీ మీరు వెతుక్కోవడానికి కష్టపడతారు. నేను చాలా యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను. సో అడుగుతూ ఉంటారు, అక్క ఈ రెసిపీ మళ్ళీ పెట్టండి, ఆ రెసిపీ పెట్టండి, ఎక్కడో కనపడట్లేదు అని. సో అందుకని రెసిపీస్ సపరేట్గా పెడతాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కావాలనుకున్నా సెర్చ్ చేసుకుంటే వచ్చేటట్టు ఉంటాయి, అందుకే రెసిపీస్ సపరేట్గా పెడతాను. ఓకేనా? సో మరైతే ఇవాళ చికెన్ ఫ్రైడ్ రైస్ని చూసేసేయండి. అండ్ ఎలా అనిపించింది మీకు అన్నది కూడా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కూడా చెప్పండి ప్లీజ్. ఓకే? అండ్ అలాగే మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే, మరైతే రైస్ చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ 3 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సరిపడా సాల్ట్ వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 15 to 20 minutes మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోండి. 20 minutes తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని వేడయ్యాక మనం చికెన్ పీసెస్ని బ్యాచెస్ వైజ్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని పీసెస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో చికెన్ పీసెస్ మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని సైడ్కి తీసి పెట్టేసుకోవాలి. సో నాకు 1/2 kg పీసెస్ అన్నీ ఫ్రై అవడానికి దాదాపు ఒక 20 minutes పట్టిందండి. బ్యాచెస్ వైజ్ ఇలా చూడండి, ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ ఫ్రై అయిపోయి ఎంత యమ్మీగా కలర్ఫుల్గా కనపడుతున్నాయో, అలాగే తినేద్దాం అనిపిస్తోంది కదా. సో ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 4 eggs తీసుకున్నానండి. 4 eggs తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అప్పుడే మనకి ఎగ్ పీసెస్ కూడా తినేటప్పుడు సప్పగా లేకుండా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అందుకని. సో నేను ఓన్లీ ఎగ్స్కి సరిపడా వేసాను ఇక్కడ. ఎగ్స్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ పీసెస్, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ పీసెస్ వేసాను సన్నగా కట్ చేసుకొని. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 4 వేసాను ఇలా కట్ చేసుకొని. స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడవుగా తరిగి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ 5 నుంచి 6 బీన్స్ తీసుకొని కట్ చేసి వేసాను. 1 minute ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అది వేసాను. జస్ట్ 1 minute ఫ్రై చేసుకోవాలంతే. క్యాప్సికమ్ వేయగానే మీరు
ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలి. జస్ట్ అలా మిక్స్ చేసేసి క్యాప్సికమ్ వేయగానే 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ ఇది, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. ఎందుకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే ఎక్కువ కుక్ అయిపోయి క్రంచీగా ఉండవు. వెజిటేబుల్స్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్లో కొంచెం క్రంచీగా ఉంటేనే బాగా టేస్టీగా అనిపిస్తాయి. అందుకోసము క్యాప్సికమ్ వేయగానే మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో ఆ సాసెస్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో సేమ్ రెస్టారెంట్ల కన్నా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తోటి వండిన అన్నం వేశాను, చల్లార్చి పొడి పొడిగా, అండ్ కొద్దిగా ఉప్పు, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేశాను, అండ్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. అందరూ శబాష్ అంటారు మిమ్మల్ని, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒక నార్మల్ ప్లేట్ ఆర్డర్ చేస్తేనే మినిమం 200 ఉంటుంది ఒక సుమారుపాటి రెస్టారెంట్లో. ఇలా అయితే ఇంట్లో అందరూ కడుపు నిండా అదే ఖర్చుతో తినేయచ్చండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.